Hello everyone, welcome to బ్యాంకింగ్ ఎగ్జామ్స్ తెలుగు బై ఎంట్రీ. ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంబంధించి మనకి టోటల్ గా 3847 వేకెన్సీస్ తో కూడిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో క్లియర్ గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ ఆల్సో కర్ణాటక ఈ స్టేట్ కి సంబంధించిన వేకెన్సీస్ గురించి మనం క్లియర్ గా తెలుసుకుందాం. సో టోటల్ గా వచ్చేసరికి మనకి వేకెన్సీస్ అనేవి యూడిసి, స్టెనోగ్రాఫర్ అండ్ ఆల్సో ఎంటీఎస్. ఓకే, సో యూడిసి మీన్స్ అప్పర్ డివిజన్ క్లర్క్, నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ అండ్ ఆల్సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, వీటికి సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకి టోటల్ గా ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకున్నట్టయితే 3847 వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. సో ఈ వీడియోలో క్లియర్ గా మనం ఏపీ, తెలంగాణ అండ్ ఆల్సో కర్ణాటక సంబంధించి వేకెన్సీస్ ఎలా ఉన్నాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సో ఎలా అప్లై చేసుకోవాలి, ఫీజు ఎంత, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం. సో వీడియోలోకి వెళ్లే ముందు తప్పకుండా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ తెలుగు ఎంట్రీ ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ క్లిక్ చేయడం ద్వారా మన నుంచి వచ్చే అప్డేట్లను ఎప్పటికప్పుడు మీరు మిస్ కాకుండా పొందండి. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ మనం చూసినట్టయితే అప్పర్ డివిజనల్ క్లర్క్ కి టోటల్ గా మనకి వేకెన్సీస్ అనేవి 7 వేకెన్సీస్ ఉండడం జరిగింది. స్టెనోగ్రాఫర్ 2 వేకెన్సీస్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసరికి టోటల్ గా 26 ఉండడం జరిగింది. ఓకే, సో మనకి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో జనరల్ క్యాండిడేట్స్ వాళ్ళకి 3 to 10 ఇలా ఉండడం జరిగింది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంటీఎస్ మాత్రమే కేవలం మనకి 4 and 2 గా ఉండడం జరిగింది. నెక్స్ట్ ఓబీసీకి యూడీసీ వచ్చేసరికి 3 అండ్ ఎంటీఎస్ 7 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసరికి 1 యూడీసీ అండ్ 3 ఎంటీఎస్ గా ఉండడం జరిగింది. సో దీస్ వేకెన్సీస్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ అన్నమాట. ఓకే, సో మనం తెలంగాణ చూసినట్టయితే మనకి అప్పర్ డివిజన్ క్లర్క్ టోటల్ గా చూసుకుంటే 25 ఉన్నాయి. సో జనరల్ వాళ్ళకి 16 అండ్ ఎస్సీకి 1, నెక్స్ట్ ఓబీసీకి 6, ఈడబ్ల్యూఎస్ కి 2 ఉండడం జరిగింది. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ 3, 1, 4 ఈ విధంగా టోటల్ గా 4 వేకెన్సీస్ ఉండడం జరిగింది. నెక్స్ట్ జనరల్ వాళ్ళకి ఎంటీఎస్ టోటల్ గా 22 అండ్ ఎస్టీ వాళ్ళకి 5 అండ్ ఓబీసీ వాళ్ళకి 12 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4 ఉండడం జరిగింది. సో టోటల్ గా చూసుకుంటే ఇక్కడ 43 వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది అనమాట. ఒకవేళ మీరు తెలంగాణలో ఎస్సీ అయితే వాళ్ళకి నిల్ కాబట్టి సో వాళ్ళు అప్లై చేయాలనుకుంటే మీరు జనరల్ లో అప్లై చేసుకొని మీరు జాబ్ అనేది క్రాక్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా వేకెన్సీస్ అనేవి తెలంగాణకి ఉండడం జరిగింది. సో కర్ణాటక చూసినట్టయితే మనకి టోటల్ గా యూడీసీ వచ్చేసరికి 199 ఉన్నాయి. సో ఎక్కువగా చెప్పుకోవచ్చు కంపేర్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఓకే, సో చాలా మంది కర్ణాటకలో అప్లై చేస్తారు కాబట్టి మన తెలుగు ఆస్పిరెంట్స్ సో కర్ణాటక గురించి కూడా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో టోటల్ గా 199 వేకెన్సీస్ ఉన్నాయి. యూడీసీ అండర్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే జనరల్ ఉన్నారో సో వాళ్ళందరికీ 67 ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి 37, ఎస్టీ 5, నెక్స్ట్ ఓబీసీకి వచ్చేసరికి 71, ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 19 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ వచ్చేసరికి జనరల్ వాళ్ళకి 8, ఎస్సీ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 5 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1. టోటల్ గా చూసుకుంటే మనకి ఇక్కడ 18 వేకెన్సీస్ ఫర్ స్టెనోగ్రాఫర్ ఉండడం జరిగింది. నెక్స్ట్ ఎంటీఎస్ చూసినట్టయితే మనకి ఇక్కడ 30 వేకెన్సీస్ ఫర్ జనరల్, 7 వేకెన్సీ ఫర్ ఎస్సీ, 3 వేకెన్సీ ఫర్ ఎస్టీ, ఓబీసీకి 19 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 6 వేకెన్సీస్ ఉండడం జరిగింది. సో టోటల్ గా చూసుకుంటే ఇక్కడ మనకి 65 వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. సో ఓన్లీ ఫర్ కర్ణాటక మాత్రమే ఈ వేకెన్సీస్ అనేవి ఎలిజిబుల్ అవుతారనమాట. ఓకే, సో టోటల్ గా మనకు వేకెన్సీస్ అనేవి ఈ విధంగా ఉండడం జరిగింది. సో ఇక్కడ మనం ఏపీ, నెక్స్ట్ తెలంగాణ అండ్ ఆల్సో కర్ణాటక వీటి గురించి మాత్రమే క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ తెలుగు ఆస్పిరెంట్స్ ఈ యొక్క 3 స్టేట్స్ లోనే అప్లై చేస్తారు కాబట్టి క్లియర్ గా వీటి గురించి చెప్పడం జరిగింది. సో మీకు ఏవైతే స్టేట్ కి సంబంధించి మీకు పీడిఎఫ్ కావాలో డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ఓపెన్ చేసి రెస్పెక్టివ్ మీకు ఏదైతే స్టేట్ ఉందో దానికి సంబంధించి మీరు ఏదైతే నోటిఫికేషన్ ఉందో దాన్ని సెపరేట్ గా డౌన్లోడ్ చేసుకొని మీరు క్లియర్ గా చూడొచ్చు. ఓకే, సో బట్ తెలంగాణ అండ్ ఏపీ అండ్ కర్ణాటక వీటికి సంబంధించి మాత్రం క్లియర్ గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో స్కేల్ అప్ పే వచ్చేసరికి మనకి అప్పర్ డివిజనల్ క్లర్క్ కావచ్చు, స్టెనోగ్రాఫర్ కావచ్చు, వీళ్ళకి 25,500 నుంచి 81,100 వరకు ఉండడం జరుగుతుంది. సో 7th సెంట్రల్ పే కమిషన్ ద్వారా మనకి ఉండడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఎంటీఎస్ వాళ్ళకి పే లెవెల్ 1 వచ్చేసరికి 18,000 నుంచి 56,900 గా ఉండడం జరుగుతుంది. యాజ్ పర్ 7th సెంట్రల్ పే కమిషన్ అనమాట. ఓకే, సో ఇన్ అడిషన్ టు పే, సో ఈ పేతోనే ఈ ఏదైతే పే ఉందో దీంతో పాటుగా మనకి డేర్నెస్ అలవెన్స్, హౌసింగ్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇవి కూడా మనకి అలవెన్సెస్ అనేవి ఉండడం జరుగుతుంది యాజ్ పర్ ది రూల్స్ అన్నమాట. ఓకే, సో మనకి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి టోటల్ గా యూడీసీ, స్టెనో, ఎంటీఎస్ కి సెపరేట్ క్వాలిఫికేషన్ ఉండడం జరిగింది. సో యూడీసీ అప్పర్ డివిజనల్ క్లర్క్ కి డిగ్రీ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, సో డిగ్రీ అనేది కంపల్సరీ. ఐదర్ మీరు బీటెక్ చేసినా, బీకామ్ చేసినా, బీఎస్సీ చేసినా, ఏ చేసినా కూడా మీకు యూజీ
ఓకే. సో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ డిగ్రీ ఉంటుంది కదా, అది ఉండొచ్చు. పీజీ చేసినా పెద్ద ప్రాబ్లం లేదు. పీజీ చేస్తే ఇంకా బెటర్. ఓకే. సో బట్ మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ ఏంటంటే లీస్ట్ ఎలిజిబిలిటీ డిగ్రీ అన్నమాట. అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అంటారు కదా, సో డిగ్రీ ఉంటే సరిపోతుంది. మీరు బీటెక్ అయినా పర్లేదు. ఓకే. నెక్స్ట్ నార్మల్ గా 3 ఇయర్స్ డిగ్రీ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు. ఓకే. సో వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఇంక్లూడింగ్ యూజ్ ఆఫ్ ఆఫీస్ స్యూట్స్ అండ్ డేటాబేసెస్. ఓకే. వీటికి సంబంధించి మనకి నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలని చెప్పి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ కి వచ్చేసరికి ఇది ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్ తో క్వాలిఫికేషన్ తో మనకి ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. సో 12th క్లాస్ అన్నమాట. అంటే ఇంటర్మీడియట్ తో మనకి ఇది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ స్కిల్ టెస్ట్ అనేది కంపల్సరీగా ఉండడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకే. సో డిక్టేషన్ వచ్చేసరికి 10 మినిట్స్ లో 80 వర్డ్స్ పర్ మినిట్ మనం చెప్పాల్సి ఉంటుంది. ట్రాన్స్క్రిప్షన్ వచ్చేసరికి 50 మినిట్స్, ఇంగ్లీష్ అయితే 50 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ హిందీ వచ్చేసరికి 65 మినిట్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ఆన్ కంప్యూటర్స్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎంటీఎస్ వచ్చేసరికి మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అన్నమాట. సో ఇది వచ్చేసరికి మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ అంటే 10th క్లాస్. ఓకే. సో 10th క్లాస్ క్వాలిఫికేషన్ లో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే యూడీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిగ్రీ, నెక్స్ట్ స్టెనో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటర్మీడియట్, నెక్స్ట్ ఎంటీఎస్ వాళ్ళకి 10th క్లాస్ అనేది, అదే మనం ఎస్ఎస్సి గా చెప్తాం కాబట్టి ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ అనేది ఉండాల్సి ఉంటుంది అనమాట. సో మనం ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే, ఓకే. సో యూడీసీ అండ్ ఆల్సో స్టెనోగ్రాఫ్ వీటికి సంబంధించి మనకి పే స్కేల్ కూడా సేమ్. ఓకే. వాళ్ళకి సంబంధించిన ఏజ్ ఎలిజిబిలిటీ కూడా సేమ్ అన్నమాట. వచ్చేసరికి 18 ఇయర్స్ ఇస్ ద మినిమం ఏజ్ అండ్ 27 ఇస్ ద మాక్సిమం ఏజ్. ఓకే. సో 15th ఫిబ్రవరి వరకు మనం అప్లికేషన్స్ అనేవి అప్లై చేయొచ్చు అనమాట. సో ఎంటీఎస్ కి వచ్చేసరికి మనకి ఏజ్ అనేది మినిమం 18 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం వచ్చేసరికి ఓన్లీ 25 ఇయర్స్ ఇస్ ద మాక్సిమం. ఎందుకంటే మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్స్ తో కాబట్టి సో 25 ఇయర్స్ అనేది మనకి మాక్సిమం గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తో ఉన్న యూడీసీ కావచ్చు, స్టెనో కావచ్చు, మనకి 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ అనేది మాక్సిమం ఇవ్వడం జరిగింది అనమాట. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. ఈ విధంగా మనకి యాజ్ పర్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ లో ఎలా అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయో మనకి ఈఎస్ఐసి ఎగ్జామ్ లో కూడా సేమ్ అవే ఇక్కడ ఉంటాయి. ఓకే. సో ఎవరైతే పీడబ్ల్యూడి ఉన్నారు వాళ్ళు జనరల్ క్యాండిడేట్స్ అయితే 10 ఇయర్స్, ఓబీసీ అయితే 13 ఇయర్స్, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండడం జరుగుతుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి 3 ఇయర్స్ జనరల్ అయితే, ఒకవేళ ఓబీసీ అయితే 6 ఇయర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 8 ఇయర్స్ అనేది ఉండడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మనకి సెపరేట్ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ యొక్క కేటగిరీని బేస్ చేసుకుని కూడా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండడం జరుగుతుంది. సో మీ యొక్క రెస్పెక్టివ్ కేటగిరీ చూసుకొని మీ యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ కౌంట్ చేసుకొని మీరు ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో ఇది మంచి ఆపర్చునిటీగా మనం చెప్పుకోవచ్చు. సో హౌ టు అప్లై వచ్చేసరికి మనకి ఈ రోజు నుంచి ఎగ్జామ్ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో టిల్ 15th ఫిబ్రవరి మనం అప్లై చేయడానికి మనకి ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. 15th ఫిబ్రవరి ఇస్ ద లాస్ట్ డేట్ టు సబ్మిట్ ది అప్లికేషన్. నెక్స్ట్ వచ్చేసరికి సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం అప్లై చేసినప్పుడు ఏదైతే మనం ఎస్బీఐ ఎగ్జామ్స్ కావచ్చు, ఐబీపీఎస్ కావచ్చు, వాటిలో డిక్లరేషన్ ఫామ్ ఏదైతే ఇచ్చామో సేమ్ అదే టైప్ లో మనకి ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ అనేది ఉంది. సో మీరు ఆల్రెడీ ఐబీపీఎస్ కావచ్చు, నెక్స్ట్ ఎస్బీఐ కావచ్చు, వీటికి సంబంధించిన డిక్లరేషన్ ఏదైతే ఉందో సో ఆ డిక్లరేషన్ కాకుండా కన్ఫ్యూజ్ కాకుండా మీరు కొత్తగా ఈ డిక్లరేషన్ యాజ్ పర్ ది ఐఎస్ఐసి ఏదైతే మనకి ఇచ్చారో దీని ప్రకారం రాసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే. సో మీరు ఐబీపీఎస్ ఆల్రెడీ మన దగ్గర ఉంటాయి. సో వాటిని యూజ్ చేయకుండా ఐబీపీఎస్, ఎస్బీఐ వాటిని యూజ్ చేసుకోకుండా యుఎస్ఐసి మనం యూజ్ చేయొచ్చు. ఆర్ఎల్స్ ఒకవేళ ఐబీపీఎస్ కావచ్చు, ఐబీపీఎస్ మాక్సిమం ఐబీపీఎస్ మనకి ఏదైతే ఫార్మాట్ ఉందో సేమ్ ఆ ఫార్మాట్ లోనే ఉండడం జరిగింది. సో అదని యూజ్ చేయొచ్చు. క్లియర్ గా చూసుకోండి, ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే మీరు చూసుకోండి. నార్మల్ గా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో మనం చేయడం జరుగుతుంది కాబట్టి సో అక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇది ఏ ఫార్మాట్ లో ఉందో ఆ ఫార్మాట్ చెప్పడం జరుగుతుంది. సో మీరు ఆ ఫార్మాట్ చూసుకొని మీకు ఏ మిస్టేక్స్ లేకుండా మీరు ఆ హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ ఫామ్ అనేది మీరు అప్లోడ్ చేయొచ్చు. సో అమౌంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఉన్నారో అండ్ ఆల్సో ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా మనకి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 250 రూపీస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే. సో దిస్ ఫీ is 250 shall be refunded duly deducting bank charges as per application on appearing the candidate in phase 1 examination. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అండ్ ఆల్సో ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో సో వీళ్ళందరూ కూడా 250 రూపీస్ అనేవి పే చేయాలి. ఓకే. అప్లికేషన్ ఫామ్ లో మనం ఫిల్ చేసిన తర్వాత ఫీ అనేది పే చేయాలి. పే చేసిన తర్వాత మనం ఏదైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుందో ఓకే
సో వన్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది అనమాట. రీఫండ్ అవుతుంది అంటే ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి మీకు 0 అనమాట. బట్ అప్లై చేసినప్పుడు మాత్రం మీరు 250 రూపీస్ అప్లై చేయాలి. బట్ అది మీకు రిఫండ్ అవుతుంది ఎప్పుడు అంటే మీరు ఖచ్చితంగా ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది అపేర్ అయిన తర్వాత. అంటే అపేర్ మీన్స్ మీరు అప్లై చేస్తే కాదండి, ప్రిలిమ్స్ ఎగ్జామ్ కి మీరు అటెండ్ అవ్వాలి. సో వన్స్ మీరు అటెండ్ అయిన తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మీరు అటెండ్ అయితే, సో ఎవరైతే అటెండ్ అయ్యారో ఈ కేటగిరీ కింద వస్తారో సో వాళ్ళందరికీ కూడా అమౌంట్ అనేది రిఫండ్ చేయడం జరుగుతుంది. టోటల్ 250 రూపీస్. బట్ ఏదైతే బ్యాంక్ చార్జెస్ ఉన్నాయో అవి మాత్రం డైరెక్ట్ మనకి రిఫండ్ ఉండదన్నమాట. అంటే బ్యాంక్ చార్జెస్ వచ్చేసరికి మనకి 250 ప్లస్ ఇంకా ఎంత ఒక 20 రూపీస్ 30 రూపీస్ అలా ఉంటాయి కదా, యాజ్ పర్ ది బ్యాంక్ చార్జెస్. డెబిట్ కార్డ్ అయితే ఒక రేటు, నెక్స్ట్ యూపీఐ అయితే ఒక రేటు సెపరేట్ గా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే సెపరేట్ గా బ్యాంక్ చార్జ్ వేరేది ఉంటుంది. సో అలా ఉంటాయి అనమాట. ఆ అమౌంట్ అయితే రిఫండ్ కాదు. మీరు ఏదైతే అప్లికేషన్ ఫీకి సంబంధించిన 250 రూపీస్ ఏదైతే ఉందో ఆ 250 రూపీస్ కూడా రిఫండ్ అవుతుంది వన్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఈజ్ కండక్టెడ్. ఓకే, సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో మీరు అపేర్ అయితే అంటే మీరు అటెండ్ అయ్యి ఎగ్జామ్ అనేది ప్రిలిమ్స్ కండక్ట్ రాసినట్టయితే మీకు రిఫండ్ అవుతుంది. మీరు ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయితేనే అమౌంట్ అనేది రిఫండ్ కాదు. మీరు క్వాలిఫై అయినా లేదా డిస్క్వాలిఫై అయినా కూడా మీకు అమౌంట్ అనేది రిఫండ్ అవుతుంది అనమాట. సో ఇది మంచి ఆపర్చునిటీగా మనం తీసుకోవచ్చు. సో ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళందరికీ బెటర్ ఆపర్చునిటీ. ఎందుకంటే కేటగిరీ కాకుండా ఫీమేల్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఫీ అనేది రిఫండ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఎవరైతే 10th క్లాస్ ఉందో, ఇంటర్మీడియట్ ఉందో, డిగ్రీ ఉందో, సో రెస్పెక్టివ్ ఏదైతే మనకి వేకెన్సీ ఉన్నాయో వాటికి అప్లై చేసుకోండి. ఖచ్చితంగా ఇక్కడ ఫీ అనేది మీకు రిఫండ్ అవుతుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే కాదు. సో ఎవరైతే జనరల్ ఉన్నారో జనరల్ క్యాండిడేట్స్ ఉన్నారు, నెక్స్ట్ ఓబిఎస్ ఉన్నారు, నెక్స్ట్ ఓబీసీ నెక్స్ట్ జనరల్ క్యాండిడేట్స్ అండ్ ఆల్సో ఈడబ్ల్యూఎస్. ఓకే, వీళ్ళందరికీ కూడా మనకి 500 రూపీస్ అనేది ఫీ పేమెంట్ గా ఉండడం జరుగుతుంది. బట్ అమౌంట్ అయితే వీళ్ళకి రిఫండ్ ఉండదు. 500 రూపీస్ పే చేయాల్సిందే. సో అప్లికేషన్ ఫీ ఫర్ ఓబీసీ, జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి మనం 500 గా చెప్పుకోవచ్చు. సో కంపేర్ టు బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఇది తక్కువ ఫీజుగా చెప్పుకోవచ్చు. సో ఇది మంచి ఆపర్చునిటీగా తీసుకోవచ్చు. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి అప్పర్ డివిజన్ క్లర్క్. సో సెపరేట్ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఉండడం జరిగింది. సో అప్పర్ డివిజన్ క్లర్క్ యూడీసీకి వచ్చేసరికి మనకి ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో వచ్చేసరికి మనకి సబ్జెక్ట్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 25 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. మాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 50 మార్క్స్. అంటే ప్రతి ఒక్క క్వశ్చన్ కి మీకు 2 మార్క్స్ గా అక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో 25 క్వశ్చన్స్ విత్ 50 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ విత్ 50 మార్క్స్. నెక్స్ట్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ వచ్చేసరికి 25 క్వశ్చన్స్ విత్ 50 మార్క్స్ అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ వచ్చేసరికి 25 క్వశ్చన్స్ విత్ 50 మార్క్స్. టోటల్ గా చూసుకుంటే టోటల్ గా మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ కాబట్టి 100 మార్క్స్ యాజ్ మనకి ఏదైతే 100 మార్క్స్ ఉంటాయో వీటికి సంబంధించి 2 మార్క్స్ గా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్ గా మార్క్స్ వచ్చేసరికి మనకి 200 మార్క్స్ గా ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ క్లియర్ గా చూసుకుంటే యాజ్ పర్ మనకి బ్యాంకింగ్ ప్యాటర్న్ లో చూసుకున్నట్టయితే ఎగ్జామ్ అనేది సేమ్ అలానే ఉంటుంది. బట్ ఇక్కడ ప్రిలిమ్స్ లో కూడా మనకి జనరల్ అవేర్నెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అది ఒకటి మాత్రమే మీకు ఇక్కడ కొంచెం మనకి డిఫరెన్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు 1:10 రేషియోలో తీసుకుంటారని చెప్పి. సో ఎవరైతే అప్లై చేశారో సో వాళ్ళందరికీ కూడా యాజ్ పర్ ది స్టేట్ వేకెన్సీ 1:10 గా మనకి తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ 200 వేకెన్సీ ఉంటే 200 into 10. ఓకే, సో 2000 వేకెన్సీ 2000 పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రిలిమ్స్ లో క్వాలిఫై చేసి మనకి మెయిన్స్ ఎగ్జామ్ దట్ ఈస్ ఫేజ్ నెంబర్ 2 కి వాళ్ళని ఎలిజిబుల్ చేయడం జరుగుతుంది అనమాట. సో 1:10 రేషియోలో మనకి ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే, సో మెయిన్స్ ఎగ్జామ్ చూసుకున్నట్టయితే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 క్వశ్చన్స్ ఉంటాయి విత్ 50 మార్క్స్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ విత్ 50 మార్క్స్. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్ విత్ 50 మార్క్స్ అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ వచ్చేసరికి 50 క్వశ్చన్స్ విత్ 50 మార్క్స్. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఇక్కడ మనకి కంపేర్ టు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఇక్కడ ప్రిలిమ్స్ లో 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ మాత్రం 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రిలిమ్స్ లో వచ్చేసరికి టోటల్ గా మనకి ఎగ్జామ్ అనేది 1 అవర్ డ్యూరేషన్ లో మనం ఈ 100 క్వశ్చన్స్ అనేవి మనం అటెంప్ట్ చేయాలి. సో టోటల్ 100 క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో 60 మినిట్స్ ఇస్ ద మనకి టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఇండివిజువల్ టైం కాదు, కాంపోజిట్ టైం. టోటల్ 60 మినిట్స్ లో మీకు నచ్చిన టాపిక్స్ అనేవి మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. నచ్చిన సబ్జెక్ట్ లో మీకు ఏవైతే స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిని అటెంప్ట్ చేసిన తర్వాత వేరే యొక్క సబ్జెక్ట్స్ మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. సో సెక్షనల్ టైమింగ్ కాదు, కాంపోజిట్ టైం కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే కాదు. సో ఎగ్జామ్ అనేది మీకు ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉండడం జరుగుతుంది. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ లో మాత్రమే ఉండడం జరుగుతుంది. సో రీజనల్ లాంగ్వేజ్ లో ఉండదు, ఐదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీలో మాత్రమే మీకు ఉండడం జరుగుతుంది.
నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ కూడా అంతే, ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. సో 200 క్వశ్చన్స్ గాను మనకి 200 క్వశ్చన్స్ గాను టోటల్ గా 120 మినిట్స్, దట్ ఈస్ 2 hours టైం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్ రాశారో వాళ్ళందరికీ కూడా ఫేజ్ నెంబర్ 3 అనేది ఉండడం జరుగుతుంది. సో కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అది 1:5 రేషియోలో మనకి ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవడానికి ఇక్కడ ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఎందుకంటే 5 times ఇక్కడ కౌంట్ చేసుకొని తీసుకుంటారు కాబట్టి కంప్యూటర్ స్కిల్ టెస్ట్ లో ఖచ్చితంగా మాక్సిమం మీరు మంచి యాక్యురసీతో క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినట్టయితే మీరు ఖచ్చితంగా ఫేజ్ నెంబర్ 3కి వెళ్ళే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి కంప్యూటర్ స్కిల్ టెస్ట్. ఓకే, సో కంప్యూటర్ స్కిల్ టెస్ట్ వచ్చేసరికి ఇది యూడిసి కాబట్టి ఓకే, వాళ్ళకి వచ్చేసరికి ప్రిపరేషన్ ఆఫ్ 2 పవర్ పాయింట్ సైడ్. ఓకే, సో పీపీటీస్ ఏవైతే ఉన్నాయో ఓకే, సో 2 పీపీటీలు మనం చేయాలి. సో 2 పీపీటీలు గాను టోటల్ గా 10 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టైపింగ్ మ్యాటర్ ఎంఎస్ వర్డ్ విత్ ఫార్మాటింగ్. సో ఎంఎస్ వర్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, మీకు ఒక ఎస్ఏ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని ఎంఎస్ వర్డ్ లో విత్ ఫార్మాటింగ్ మీకు ఇవ్వడం మీరు టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. మార్క్స్ వచ్చేసరికి 20 మార్క్స్ అనేది మనం అక్కడ మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ టేబుల్ ఆన్ ఎంఎస్ ఎక్సెల్ విత్ యూజ్ ఆఫ్ ఫార్ములా వేసేసి మనం ఎంఎస్ ఎక్సెల్ లో ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయాలి. మార్క్స్ వచ్చేసరికి 20 మార్క్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. టోటల్ గా 50 మార్క్స్, వీటికి టైం అనేది 30 మినిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో విత్ ప్రాక్టీస్ మనం ఖచ్చితంగా ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మనం మాక్సిమం స్కోర్ అనేది చేయగలుగుతాం అవుట్ ఆఫ్ 50 మార్క్స్. ఓకే, టైం అనేది మనకి 30 మినిట్స్ టైం ఉంటుంది. టోటల్ గా 50 మార్క్స్ అనేవి మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సో క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి ఫేజ్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్, ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3. ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 ఈ రెండింటికి చూసుకున్నట్టయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఎవరైతే జనరల్ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళందరికీ 45%, ఓబీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 40%, నెక్స్ట్ ఓబీసీ అండ్ ఆల్సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళందరికీ కూడా 40%, అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా 35%. ఓకే, నెక్స్ట్ పీడబ్ల్యూడి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా 30% అనేది మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ గా ఇవ్వడం జరిగింది. అట్లీస్ట్ 45% వస్తే కానీ మీరు జనరల్ క్యాండిడేట్స్ క్వాలిఫై అవ్వరు అనమాట ప్రిలిమ్స్ లో. సో అట్లీస్ట్ ఇవి రావాలి. బట్ ఎవరైతే యాజ్ పర్ ది కట్ ఆఫ్ 1:10 రేషియోలో తీస్తారో ఖచ్చితంగా వాటిలో ఉంటే మీరు గ్యారంటీగా మెయిన్స్ ఎగ్జామ్ కి వెళ్తారు. ఓకే, సో మెయిన్స్ ఎగ్జామ్ లో కూడా అంతే 45% ఇస్ ద మినిమం అనమాట. సో మినిమం మార్క్స్ మనం తెచ్చుకొని తర్వాత ఏదైతే యాజ్ పర్ ది వేకెన్సీ ఉన్నాయో వాటిలో మనం క్వాలిఫై అవ్వడానికి ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి మనం ట్రై చేయాలి. సో మనం స్టెనోగ్రాఫర్ చూసినట్టయితే సో యూడిసి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. స్టెనోగ్రాఫర్ వచ్చేసరికి ఫేజ్ 1 ఎగ్జామ్ ఉంటుంది, ఫేజ్ 2 ఉంటుంది. ఓకే, సో ఫేజ్ 1 వచ్చేసరికి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ 70 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కంపేర్ టు యూడిసి ఇది సెపరేట్ వేరే ప్యాటర్న్ లో ఉండడం జరిగింది. నెక్స్ట్ రీజనింగ్ అబిలిటీ 50 క్వశ్చన్స్ విత్ 50 మార్క్స్, టోటల్ టైం వచ్చేసరికి 35 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ అండ్ 25 మినిట్స్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే మీకు ఇక్కడ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అనేది ఉండదు, ఓన్లీ ఇంగ్లీష్, రీజనింగ్ అబిలిటీ అండ్ జనరల్ అవేర్నెస్ మాత్రమే ఉంటుంది. సో క్వాలిఫైయింగ్ వచ్చేసరికి 1:10 రేషియోలో తీసుకోవడం జరుగుతుంది ఫర్ ఫేజ్ 2. సో ఫేజ్ 2 వచ్చేసరికి టెస్ట్ ఆఫ్ లాంగ్వేజ్ ఆఫ్ స్కిల్ టెస్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ లో ఉండడం జరుగుతుంది. సో టైం అనేది మనకి 50 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ హిందీ లాంగ్వేజ్ వచ్చేసరికి 65 మినిట్స్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే స్టెనోగ్రఫీ కాబట్టి. సో ఇంగ్లీష్ అయితే 50 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది లాంగ్వేజ్ స్కిల్ టెస్ట్ లో, ఇంకా హిందీ అయితే 65 మినిట్స్ లో మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే ద క్యాండిడేట్స్ హూ ఆర్ షార్ట్ లిస్టెడ్ ఇన్ మెయిన్స్ ఎగ్జామ్ విల్ బి రిక్వైర్డ్ టు అపేర్ ఇన్ ది స్కిల్ టెస్ట్ ఫర్ స్టెనోగ్రఫీ. ద క్యాండిడేట్స్ విల్ బి గివెన్ 1 dictation for 10 minutes in English or Hindi as per opted by the candidates in the application form at the speed of 80 words per minute. The matter will have been transcribed on computer. The transcription time is as under. సో మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్ అప్లై చేసినప్పుడు ఏదైతే మీరు చూసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్ చూసుకుంటే ఇంగ్లీష్ లోనే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో 10 మినిట్స్ టైంలో మీకు ఆ డిక్టేషన్ అనేది రావడం జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఆ 50 మినిట్స్ టైంలో మీరు టైప్ చేయాల్సి వస్తుంది. సో టైపింగ్ వచ్చేసరికి 80 వర్డ్స్ పర్ మినిట్ మనం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో 80 వర్డ్స్ పర్ మినిట్ మనం ఏదైతే మనకి స్కిల్ టెస్ట్ ఉంటుందో దానిలో మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఐదర్ హిందీ అయినా ఇంగ్లీష్ అయినా కూడా మనకి 80 వర్డ్స్ పర్ మినిట్ లో మనం ఇక్కడ టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో మీరు అప్లై చేసినప్పుడు ఐదర్ ఇంగ్లీష్ లో చేస్తారా లేదా హిందీలో మీరు చేస్తారా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి ఇక్కడ
ఏదైతే మన 45% ఫర్ యూ మన జనరల్ క్యాండిడేట్స్, 40% ఫర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్, నెక్స్ట్ 35 ఫర్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్, 30 ఫర్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్. నెక్స్ట్ యూడీసీ ఏదైతే ఉందో అలానే మనకి స్టెనోగ్రాఫర్ కూడా మన క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి కంపేర్ టు యూడీసీ సెపరేట్ గా ఉండడం జరిగింది. సో ఇక్కడ ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ మాత్రమే ఉంది. నెక్స్ట్ ఫేజ్ 2 వచ్చేసరికి ఇక్కడ మనకి టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో 10 minutes లో డిక్టేషన్ ఇవ్వడం జరుగుతుంది. టోటల్ గా 50 minutes లో మనం టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట ఫర్ ఇంగ్లీష్ ఎవరైతే తీసుకుంటారో. సో ఎవరైతే ఆప్ట్ చేస్తారో ఇంగ్లీష్ వాళ్ళకి 65 minutes, హిందీ ఎవరైతే ఆప్ట్ చేస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎగ్జామ్ అనేది మళ్ళీ వేరే సెపరేట్ గా ఉండడం జరుగుతుంది. సో 25 questions విత్ 50 marks ఫర్ రీజనింగ్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి 25 questions 50 marks, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 25 questions విత్ 50 marks, నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 questions 50 marks, 1 hour టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కంపేర్ టు యూడీసీ సేమ్ అదే ప్యాటర్న్ లో ఉందన్నమాట. అంటే ఎంటీఎస్ కావచ్చు, మీకు యూడీసీ కావచ్చు. ఓకే, సో ఎంటీఎస్ అండ్ ఆల్సో యూడీసీ కూడా సేమ్ ఒకే ప్యాటర్న్ లో మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో మెయిన్స్ ఎగ్జామ్ కూడా సేమ్ ప్యాటర్న్ అనమాట. సో రీజనింగ్ వచ్చేసరికి 50 questions 50 marks, జనరల్ అవేర్నెస్ 50 questions 50 marks, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 50 questions 50 marks, ఇంగ్లీష్ వచ్చేసరికి 50 questions 50 marks, టోటల్ 200 questions విత్ 200 marks. అంటే ఇక్కడ 100 questions కి మనకి 1 hour టైం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 200 questions కి మనకి 2 hours టైం లో మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ అనేది ఐదర్ ఇంగ్లీష్ ఆర్ ఎగ్జామ్ అనేది హిందీ ఆర్ ఇంగ్లీష్ లో మాత్రమే మీకు ఉండడం జరుగుతుంది. సో మీకు ఏదైతే కంఫర్ట్ అయితే వాటిలోనే మీరు అటెంప్ట్ చేయండి. సో ఈ వీడియోలో పూర్తిగా మనం యూడీసీ, ఎంటీఎస్ అండ్ ఆల్సో స్టెనో, ఓకే, సో స్టెనో వీటికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ మనం తెలుసుకున్నాం. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కర్ణాటక వీటికి సంబంధించిన వేకెన్సీ డిస్కస్ చేసుకున్నాం, ఎగ్జామ్ ప్యాటర్న్ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో వీటన్నిటిని కూడా మనం క్లియర్ గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇప్పటి వరకు బ్యాంకింగ్ ఎగ్జామ్ తెలుగు బై ఎంట్రీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ క్లిక్ చేయడం ద్వారా మా నుంచి వచ్చే అప్డేట్లను ఎప్పటికప్పుడు మీరు మిస్ కాకుండా పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.